Subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి చూపిస్తాను, చూసేయండి. వీడియో ఏంటి అంటే బిస్కెట్స్ చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? బిస్కెట్స్తో ఈరోజు కేక్ అయితే చేస్తున్నాను. ఆ ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను, చూసేయండి. ఈ బిస్కెట్స్తో కేక్ చేయాలంటే ఇందులోకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూపిస్తాను, చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా అయితే బిస్కెట్స్ తీసుకున్నాను. ఇవైతే గ్లూకోజ్ బిస్కెట్స్. నేను ఈ కేక్ అనేది ఫస్ట్ టైం కువైట్లో ట్రై చేస్తున్నా. ఇండియాలో అయితే మా పిల్లల కోసం కరోనా టైంలో అప్పుడైతే ఇంకా షాప్స్ అనేవి ఇంకా ఏమీ లేవు కాబట్టి అన్నీ క్లోజ్ చేసేసారు కదా. ఆ టైంలో అయితే నేను ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టేదాన్ని. ఈరోజు మా ఆయన కోసం చేస్తున్నాను. ఇంకా బిస్కెట్స్ అన్నీ ఇలా అయితే విరిచేసుకుని ఉంచుకోవాలి. ఇందులోకి ఏమేమి కావాలో చూపిస్తాను, చూసేయండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ బేకింగ్ పౌడర్ మాత్రమే లైట్గా వేస్తాను. షుగర్, బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఫస్ట్ టైం అయితే షుగర్తో ఎక్కువ చేశాను. ఇంకా అందుకనేసి ఈసారి కూడా చక్కెరతో చేద్దామనేసి దీంతో ట్రై చేస్తున్నా. మిల్క్, ఫ్రెష్ మిల్క్ అన్నమాట ఇవి. అంతే. ఇంకా ఈ బిస్కెట్స్ని అయితే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా అయితే గ్రైండర్ చేసుకోవాలి. అలాగే షుగర్ను కూడా పౌడర్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ అన్నీ ఇలా అయితే మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఈ బిస్కెట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ అన్నీ పౌడర్ కింద చేసుకోవాలి. నేనైతే గ్లూకోజ్ బిస్కెట్స్ తీసుకున్నాను. ఏ బిస్కెట్స్తో అయినా కేక్ అనేది వస్తుంది. నా దగ్గర అయితే ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటితో చేశాను. మీ దగ్గర ఏం బిస్కెట్స్ ఉంటే వాటితో అయితే చేసుకోవచ్చు. చూడండి, బిస్కెట్స్ అయితే పౌడర్ చేశాను. ఇంక ఇలా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెత్తగా పట్టుకున్న బిస్కెట్ పౌడర్ని అయితే ఇలా వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుని ఇప్పుడు మళ్ళీ షుగర్ను కూడా పౌడర్ చేసుకుందాం. బిస్కెట్స్ ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ అనేది లైట్గా యాడ్ చేసుకుని పౌడర్ చేసుకోవడమే. షుగర్ కూడా పౌడర్ అయితే చేసేసుకున్నాను. ఈ షుగర్ పౌడర్ని ఆ బిస్కెట్ పౌడర్లో కూడా లైట్గా అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో స్వీట్ అయితే ఉంటుంది కదా బిస్కెట్స్, అందుకనేసి నేనైతే లైట్గానే యాడ్ చేస్తున్నాను. బాగా ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ బ్యాటర్ అనేది రెడీ చేసుకుందాం. ఇందులోకి లైట్గా బేకింగ్ పౌడర్, అలాగే మిల్క్ అనేది ఒకేసారి కాకుండా కలుపుకుంటూ లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే బ్యాటర్ అనేది లూజ్ అయిందంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా అయితే రాదు. అందుకనేసి ఆ బ్యాటర్ అనేది కలుపుకుంటూ లైట్గా మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి.
ఈ బ్యాటర్ అనేది ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా ఇలా కలుపుకుంటూ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో కొంచెం పాలు అయితే పడతాయి. ఇలా కలుపుకుంటూ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా బ్యాటర్ అనేది ఎంత బాగా రెడీ అయిందో. ఇలా అయితే ఉండాలి. ఇంకా కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంక ఈ బ్యాటర్ అనేది వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేనైతే ఇలాంటి గిన్నె ఒకటి తీసుకున్నాను. బ్యాటర్ అనేది ఇందులో వేసుకుని కేక్ అనేది కుక్ చేసుకోవడానికి. ఈ అడుగు మందంలో బటర్ కానీ గీ కానీ లేదంటే ఆయిల్ అయినా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదైతే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కేక్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. దానికోసం అడుగు భాగంలో ఏదైనా అప్లై చేసుకుని ఆ తర్వాత బ్యాటర్ అనేది వేసేసుకోవాలి. నేనైతే అప్లై చేసుకున్నాను. అప్లై చూసారా, లైట్గా గీ అయితే వాడాను. చూసేసుకున్న తర్వాత ఇందులో ఒక పేపర్, అంటే కేక్ రెడీ చేసే పేపర్ అయినా ఏదో ఒక పేపర్ మీ దగ్గర ఉన్నటువంటిది ఏదైనా సరే లాస్ట్ భాగంలో పేపర్ అనేది పెట్టుకుని దాని మీద బ్యాటర్ అయితే వేసేసుకుందాం. నేనైతే ఇంక ఈ బ్యాటర్ అంతా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. చూసారా, ఇలా అయితే ఉండాలి. చూసారా, ఫైనల్గా అయితే బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఏం చేయాలి అంటే బబుల్స్ అనేవి చూసారా, ఒక 1 బబుల్ అయితే ఉంది. అలాంటి బబుల్స్ అనేవి లేకుండా దీన్ని అయితే ఒక 2-3 టైమ్స్ ఇలా అనడం వల్ల ఆ బబుల్స్ అనేవి పోతాయి. చూసారా, ఇప్పుడైతే బబుల్స్ పోయినాయి. ఇంకా మంచిగా దీనిపైన మంచిగా డెకరేట్ చేసుకోవాలనుకుంటే నా దగ్గర అయితే కాజు ఉంది. కాజుతో అయితే డెకరేట్ చేస్తాను. నేనైతే నా దగ్గర ఉన్నటువంటి కాజుతో అండ్ కిస్మిస్తో అయితే ఇలా అయితే డెకరేట్ చేస్తాను. మీ దగ్గర బాదం అయినా ఏదైనా ఇంకా ఎలాంటివి అయినా ఉన్నా వేసుకుని ఇలా అయితే మంచిగా డెకరేట్ చేసుకుని దీన్ని అయితే కుక్ చేసుకోవడమే. అది ఎలాగో చూపిస్తాను, వచ్చేయండి. ఇలాంటి ఒక గిన్నె తీసుకుని ఇలాంటి మూత మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదైతే పెట్టుకోవాలి. ఇంకా దాని మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ గిన్నె అయితే ఇలా అయితే పెట్టేసుకుని మూత అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక 15 to 30 మినిట్స్లో సిమ్లో పెట్టుకుని గ్యాస్ మీద అయితే పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఇలా గ్యాస్ మీద పెట్టుకుని అయితే కుక్ చేసుకోవడమే. చూపిస్తా చూడండి. చూసారా, ఒక 15 to 30 మినిట్స్ తర్వాత చూద్దాం. ఫైనల్గా కేక్ ఎలా రెడీ అయిందో చూపిస్తాను, చూసేయండి. సూపర్. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కుక్ అయిందో లేదో చూపిస్తా. చూసారా, అంటుకోవడం లేదు, అంటే ఇది మంచిగా కుక్ అయింది. దీన్ని అయితే వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాం. కేక్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. దీన్ని అయితే వేరే ప్లేట్లోకి తీసేసుకుని కేక్ ఎలా వచ్చిందో చూపిస్తాను, చూసేయండి.
వావ్, చూసారా కేకు ఎంత బాగా వచ్చిందో. సూపర్గా ఉందన్నమాట. చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది. దీని బ్యాక్ అయితే చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మంచిగా కుక్ అయింది, కాలిపోతుంది వేడివేడిగా. దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను, చూసేయండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో, ఎంత సాఫ్ట్గా. పొగలు వచ్చేస్తున్నాయి అన్నమాట, అంత వేడిగా ఉంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా లోపల ఎంత బాగా కుక్ అయిందో, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. దీన్ని ఇప్పుడైతే టేస్ట్ చేస్తాను. సూపర్ అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితో. ఎప్పుడు మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా బిస్కెట్స్, వాటితోనే, ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా అయితే ఇలా చేసుకుని, మనకి ఎప్పుడైనా తినాలి స్వీట్గా అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. బాయ్.